హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇచ్ భారత్ ఇచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. సో మొదటి వీడియో మేము చెప్పాము, మీకు మీ జీవితంలో తప్పకుండా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఖచ్చితంగా నా జీవితంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసింది. ఎలా పనిచేసిందో ఈ వీడియోలో పూస గుచ్చినట్టుగా చెప్పబోతున్నాను. 20 సంవత్సరాల క్రితం నేను అనుకున్నది 10 సంవత్సరాల క్రితం నేను ఆ యొక్క అఫర్మేషన్లు రాసినవి. తర్వాత ప్రతిరోజు నేను లేవగానే నా యొక్క బెడ్రూమ్లో, అంటే రెంట్ ఉన్న ఇంటిలో బెడ్రూమ్లో లేవగానే ఏం చేశాను. సో అది ఏ సంవత్సరం రాసుకుంటే నాకు ఏ సంవత్సరం 1,20,00,000 ఇల్లు, 1,00,00,000 రూపాయల ఆఫీసు, మరియు రకరకాలుగా నేను ఏవైతే అనుకున్నాయో అవన్నీ జరిగినాయి అనడానికి విత్ ప్రూఫ్తో, నిజంగా జరిగితేనే కదా ఇవన్నీ చెప్పేది. ఉత్తుగా మాటలు చాలా ఉంటాయి వీడియోలు యూట్యూబ్లో. అసలు నేను అనేది వాళ్ళందరి పాదాలకు నమస్కారం పెట్టాలి. యూట్యూబ్లో ఎట్లా చెప్తారంటే, వాళ్ళకు నిజంగా 1,00,00,000 రూపాయల ఇల్లు ఉండనే ఉండదు, మీ స్వంతింటి కళ నెరవేరాలంటే అని ఏదో థంబ్నెయిల్ పెడతారు. పాపం వాళ్ళకి ఇల్లే ఉండదు. 10 లక్షల, 15 20 లక్షల కారే ఉండదు. కారు కావాలంటే నాకు ఇట్లాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకే లేదు, వీళ్ళు చెప్తుంటారు. నేనేమంటానంటే, మీరు చెప్పాలంటే మీకు అవి కావాలి, అవి రావాలి, ఓకేనా? ఒకవేళ రాకున్నా అవి వస్తున్నాయనే విధంగా ఒక అద్భుతంగా మీరు కాన్ఫిడెంట్గా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం చెప్పి ఆ వీడియో కూడా ఉంటే అది నమ్మశక్యంగా ఉంటుంది. మీకు రాక, ఆ యూట్యూబ్లో వీడియోలు చూసిన వాళ్ళకి రాక, ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్ చెప్పి జనాల్ని టైం వేస్ట్. సో అట్లా కాకుండా ప్రాక్టికల్గా బాబా పాండంగం, మనీ పవర్ బాబా పాండంగం ఏం చెప్పిండో అది 5 సంవత్సరాల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 20 సంవత్సరాల క్రితం కావచ్చు, అది చెప్పినట్టుగా ఇప్పుడు మీకు ఈ వీడియోలో ప్రూఫ్తో సార్ నేను చెప్తాను, ఓకేనా? గురు ప్రార్థన చేసుకుందాం. లైక్ అయితే గట్టిగా చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు ఇట్లాంటి వీడియోలు వస్తాయి. ఎందుకంటే సంవత్సరం నుంచి నేను మనీ పవర్ వీడియోస్ చేయలే, మళ్ళీ మీకోసం చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ మా గురుగారు కొత్తగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మీకు ఇస్తాను, ఓకేనా? అద్భుతం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ప్రతిరోజు కూడా మ్యాజిక్ బాటిల్ని ఉపయోగించేసి సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పాండంగం. అన్నాను, విన్నాను, కన్నాను, అనుభవిస్తున్నాను, తాగుతున్నాను. అయితే మీరు అనొచ్చు, ఎందుకు గురువు రాదు ప్రతి వీడియోలో కన్నా 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు అని అంటున్నారు. ఇప్పటి వరకు రోజుకు 1 కోటి వచ్చిందా? రాలేదు. రాగానే ఊరుకుంటానా? వీడియో చేస్తాను కదా, రాగానే వీడియో చేస్తాను. మీకు గోల్డ్ వాచ్ వచ్చినప్పుడు చేయలేదా? ఇల్లు కొన్నప్పుడు చేయలేదా? కారు తీసుకున్నప్పుడు చేయలేదా? అంత ప్రూఫ్. అయితే రాకున్నా కానీ అంటూ ఉండాలి, వింటూ ఉండాలి, కంటూ ఉండాలి, అనుభవించడానికి రెడీగా ఉండాలి. ఇలా విత్తనం పెట్టగానే వెంటనే ఫలం రాదు. అనాలే, పోయేదేముంది? ఏమీ లేదు. అంటూ ఉంటే, వింటూ ఉంటే, కంటూ ఉంటే ఒక 2,000 సార్లు అది యాక్టివేషన్ అయ్యి పవర్ఫుల్ అయ్యి విశ్వానికి, యూనివర్స్కి వెళ్ళిపోయిన తర్వాత అది యాక్టివేషన్ అయిపోతుంది. నిరుత్సాహపడకూడదు, ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. ఏదో ఒక రోజు జరుగుతుంది, రోజు అలా వస్తుంది. ఇక నేను 2015లో నేను డ్రీమ్ హోమ్ గురించి నేను స్నేహదేశ, ఇప్పుడు బాంబే వెళ్తున్నాను కదా, 23, 24, 25. సో డ్రీమ్ హోమ్ గురించి నేను రెంటు మామూలుగా రెంట్ కాదు. నేను మహబూబ్నగర్లో ఉన్నప్పుడు రెంటు 500 రూపాయలు కట్టాలంటే ఒక 50 రూపాయలు
ఒక 10 మంది వేస్తే 500 అయినాయి. ఆ 500 రూపాయలు నేను రెంట్ కట్టిన. 500 రూపాయల రెంట్ నుంచి ఈరోజు నా డ్రీమ్ హోమ్ అనేది ఇదిగో మీకు చూపించబోతున్నాను. బాబా పాండురంగము, స్నేహవరుడు, మై డ్రీమ్ హోమ్, మై డ్రీమ్ కార్ అని ఇవి 2 ఉన్నాయి. నేను ఎప్పుడు రాసుకున్నానంటే 2015 నవంబర్ 9వ తారీఖు రాసుకున్నా. ఎప్పుడు కావాలి, ఓ 1 ఇయర్లోనే అయిపోవాలి అని రాసేసుకున్నాను నేను. కానీ అయిందా లేదో చూద్దాం. 1 ఇయర్లో ఏం కాలేదు. ఇదిగో నేను రాసుకుంది మీకు ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నా. ఆ డేట్తో సహా ఉంది అక్కడ చూడండి. డేట్తో సహా ఉంది. అయితే ఇప్పుడు 2016 వరకు నాకు కావాలి కారు, ఇల్లు అని రాసుకున్నాను. అయితే ఇదిగో నేను బీరువా కూడా అంటేసిన మరకలు కూడా ఉన్నాయి చూడండి వెనకకు. ఇది బీరువాకి అంటేసి నేను మంచం మీద ఏం పడుకోను కానీ కిందనే పడుకుంటాను. ప్రొద్దున లేవగానే చక్కగా దీన్నే చూసేది. మై డ్రీమ్ హోమ్, మై డ్రీమ్ కార్ అని చూసేది. ఇవి చూసేది, రోజు వీటిని చూసేది. అందుకోసమే ఇన్ని రోజులైనా సరే ఇది ఇంకా 10 సంవత్సరాలు అంటే 2015లో అటెండ్ అయినా, ఇప్పుడు 2025 ఇది ఇట్లే పెట్టిన. అక్టోబర్ నెల వస్తే 10 సంవత్సరాలు అవుతుంది. ఇట్లే పెట్టిన మీకోసమే ఆధారం మీకు చూపించాలి కదా, విత్ ప్రూఫ్, షూర్ అండ్ ప్యూర్ మీకు చూపించాలని. ఇదిగో అప్పుడు నా ఫోటో కూడా అలా అంటించేసాను చూడండి. నా ఫోటో కూడా అంటించుకున్నాను. ఇదంతా ప్రూఫ్. అయితే ఇది నేను ఊహించుకున్నాను, అనుకున్నది రాశాను. ఏదైతే అనుకున్నానో యద్భావం తద్భవతి అన్నాను కదా, ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. నేను అనుకున్నాను నాకు మంచి ఇల్లు కావాలి 100% వాస్తుతో. అప్పుడు ఏమనుకున్నాను, ఇల్లు కావాలనుకున్నాను. కానీ ఎంత అమౌంట్తో కావాలనుకుంటున్నాను, మళ్ళీ హైదరాబాద్లోనే కావాలనుకున్నాను, వేరే చోట కాదు. అప్పుడు ఏమనుకున్నాను, 6 కోట్లు అనుకున్నా. 6 కోట్లు ఎక్కువ అవుతుంది, బడ్జెట్ తొందరగా రాదు. కోటి పైన, ₹1,00,00,000 ఇల్లు అనుకున్నాను. ₹1,00,00,000 ఇల్లు అనుకున్నాను. సో అలా రోజు అనుకుంటూనే ఉన్నాను. కారు కూడా కావాలనుకున్నా, 10 లక్షలు 15 లక్షలు ఇలా 2 అనుకున్నా. కానీ నాకు ఫస్ట్ ఇల్లు రాలేదు, కానీ కారు వచ్చింది. అది కూడా 2022 ఆగస్టు 23వ తారీఖు నేను రిసీవ్ చేసుకుని 23వ తారీఖు పూజ చేసేసా. అంటే నేను ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు వచ్చింది, 2022 అంటే 2015లో అనుకుంటే 2022లో వచ్చింది. అంటే 7 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ హ్యాండ్ మహీంద్రా కారు 300 టాప్ మోడల్ 16,20,000 ఉంది. మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి, నేను ఈఎంఐలు, లోన్లు ఇవన్నీ తీసుకోలేదు. నెట్ క్యాష్ పేమెంట్తో క్యాష్ అండ్ క్యారీ అలా చేయడం జరిగింది. కారు మాత్రం 2022లో వచ్చేసింది. అనుకున్నాం, జరిగిందా? ఇక నాకు 1,20,00,000 ఇల్లు 2000 కారు వచ్చిన 6 నెలలకే దాదాపు డిసెంబర్ 5వ తారీఖు 2022 తర్వాత 23 వరకులా మేము ఆ కారు వచ్చిన 6 నెలలకే ఆగస్టులో నుంచి, అంటే దాదాపుగా డిసెంబర్ అంటే ఆ 4 నెలల్లోనే మాకు డిసెంబర్ 5వ తారీఖు 2022 నేను 1,20,00,000 విలువ చేసే ఇక్కడే సంతోష్ నగర్ చంపాపేటలో బుక్ చేయడం జరిగింది. డిసెంబర్ 5వ తారీఖు 4,56,900 నా దగ్గర అంతే ఉంది. కానీ సంవత్సరంలో 6 నెలల్లోనే 1,20,00,000 ఆ యొక్క ఇల్లు నేను అమౌంట్ పూర్తిగా పే చేశా. రిజిస్ట్రేషన్ కూడా 2023 నవంబర్ 1వ తారీఖు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. చూసారా, అనుకున్నది అయిపోయింది. అంటే 2023 నవంబర్ 1వ తారీఖు రిజిస్ట్రేషన్ అయిపోయింది. జనవరి 1వ తారీఖు 2024లో గృహప్రవేశం కూడా చేశాం. ఇంటీరియర్ కాలేదు అంతే. సో ఇవన్నీ అనుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగింది నాకు ఇదంతా, 2015కి 2024కి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. చాలామంది అనుకుంటారు, అనుకొని 1 రోజు 2 రోజులు 3 రోజులు అనుకుంటారు, 21 రోజులు కూడా చేయరు, తర్వాత సంవత్సరం కూడా చేయరు, వదిలేస్తారు. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ అందరికీ పనిచేయదు. దాని ఎంబడ పడాలి.
దాని ఎంబడ పడితే తప్పకుండా కొండ మీద కోతైనా దిగి రావాల్సిందే. సో దానికి నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా. నేను ఎక్కడ తీసుకున్నా అదంతా విజువలైజేషన్గా వీడియోలో ఉంది ఆల్రెడీ. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేది ఏమీ లేదు. ఇదిగో గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ వీడియోస్ వస్తాయి. ఇది టిన్ టవర్స్. ఇదిగో దీంట్లో 11th ఫ్లోర్ నేను తీసుకుంది. సో బీపీఎస్ ట్విన్ టవర్స్ నమిశ్రీ. ఇదిగో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉండే కన్స్ట్రక్షన్. ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది. ఇదంతా నమిశ్రీదే. ఇదంతా ప్రాజెక్ట్ అంతా ఇట్లనే ఉంటుంది. 3 BHK తీసుకున్నాం మేము. 3 BHK. ఈ యొక్క సంతోష్ నగర్ ఈ సైదాబాద్ ఏరియాలోనే 23 అంతస్తుల బిల్డింగు మాదొక్కటే ఉంది. గ్రేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో దీన్ని వీడియో రూపంలో చూద్దాం. మనం వీడియో రూపంలో చూద్దాం. సో వీడియో రూపంలో చూద్దాం. ఇదిగోండి, ఇదే అన్నమాట. సో నమిశ్రీ మొత్తం ఈ సంతోష్ నగర్ ఈ సైదాబాద్ ఏరియాలోనే ఇంత పెద్ద 23 అంతస్తుల్లో 1,20,00,000 పెట్టి మరి ఈజీగా అయిపోయింది. 11 నెలల్లో 6 నెలల్లో పేమెంట్ చేసాం. లోన్ తీసుకోలేదు, అప్పులు చేయలేదు. మరి ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసిందా పనిచేయలేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నాన్న. మీరు అంటే ఈర్ష్య పడద్దు. మనం వాడు బాగుపడుతున్నాడు అలా అనుకోవద్దు. మరి కష్టే ఫలి, కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారని పెద్దలు అన్నారా లేదా? మరి నువ్వు అనుకున్నావు, ఇది జరిగిపోయింది కదా. సో ఇప్పుడు నా జీవితంలో 20 సంవత్సరాల క్రితం అనుకున్నా, 10 సంవత్సరాల క్రితం అనుకున్నవి గాలినే పోతాయి, అనుకునేవన్నీ గాలినే పోతాయి. దాన్ని పెన్ను పేపర్ తీసుకొని పెట్టుకో, పేపర్ మీద రాసుకో. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చూస్తూ ఉండు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండు. అలా అనుకొని 20 సంవత్సరాల క్రితం అనుకున్నా, 10 సంవత్సరాల క్రితం పేపర్ మీద పెట్టిన, ఇదిగో సాకారమైంది. ఇప్పుడు నా ఓన్ ఆఫీస్ నుంచి నేను చేస్తున్నా. మళ్ళీ మాకు అంటే మామూలుగా గృహప్రవేశం చేసాం, కానీ ఇంటీరియర్ చేసిన తర్వాత అక్కడే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. నమిశ్రీ ప్రాజెక్టు బిల్డర్ అయిన నమిశ్రీకి మోతీలాల్ అయిన 20 సంవత్సరాల నుంచి నమిశ్రీ ప్రాజెక్టులు చేస్తున్నాడు అద్భుతంగా. సో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన నా వీడియో చూశారట. నెక్స్ట్ సీఎం ఆఫ్ ద తెలంగాణ అన్నారు కదా మీరు అని అన్నారు. సో నేను అక్కడ ఏం కన్సెషన్ అడగలేను, బార్గెనింగ్ ఏం చేయలేను. ఎంత ఉంటో అంత పే చేసినా అయిపోయింది. అంటే నేను దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, మీ యొక్క లక్ష్యాలు ఎలా ఉన్నాయి? చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా? చిన్నగా ఉన్నప్పుడు చిన్నయే వస్తాయి మీ ఆకర్షణలో. పెద్దగా ఆలోచిస్తే పెద్దగా జరుగుతుంది. సో అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా? గురువు గారికే పనిచేసింది, నాకెందుకు పనిచేస్తుంది? ఇవద్దు. అందరికీ పనిచేస్తుంది. అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ, హిందూ ముస్లిం క్రిస్టియన్స్, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ పనిచేస్తుంది. కానీ ఆ పని చేయాలంటే మనం పని చేయాలి. స్మార్ట్ వర్కో హార్డ్ వర్కో ప్రతిరోజు వాటిని ఒక ప్రార్థనలాగా, ఒక శ్లోకాలలాగా రోజు అనుకోవాలి. ఇప్పుడు నేను అనట్లేదా, ఇప్పుడు 1,20,00,000 అనేది అంత నాకు 20 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, మ్యాజిక్ బాటిల్ పట్టుకొని ప్రతిరోజు 1,50,00,000 పైన ఎక్కువ రావాలంటున్నా కదా. చూద్దాం, పోయేదేం, దీనికైనా ఫీజు కట్టేది ఉందా? అనుకో, వినుకో, కనుకో, అనుభవించుకో, అంతే. సో అందుకోసం లా ఆఫ్ అట్రాక్షన్ 100% పనిచేస్తుంది. నా విషయంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే దీన్ని 100% నమ్ముతారో వాళ్ళందరికీ చేస్తుంది. మీకు కూడా మీ జీవితంలో ఎన్ని కోట్లతో ఇల్లు కొన్నారు, విల్లా కొన్నారు, ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, మీ జీవితంలో మీ పిల్లల విషయంలో కానీ, మీ పెళ్లి విషయంలో కానీ, మీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసిందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ కనీసం నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను? ఇదిగో జిమ్ కూడా ఉంటుంది, ఇదిగో స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రేటెడ్ కమ్యూనిటీ. అసలు
నెలకే నాకు తెలిసి 5,000 10,000 మెయింటెనెన్సే ఇవ్వాలి. 5 నుంచి 10,000 మెయింటెనెన్స్ అయ్యాలి. మళ్ళీ రెంట్ లెక్క అనుకోవద్దు. ఆ లెవెలే వేరు, ఆ రిచ్చే వేరు. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, మీ జీవితంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసిందా? పనిచేస్తే కామెంట్ రూపంలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎలా అనుకోవాలి మన సంకల్పాలు, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. తప్పకుండా మనం లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ప్రతి కోణంలో ఉపయోగించుకోవచ్చు. ప్రతి కోణంలో హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, ఆరోగ్య విషయంలో, ఐశ్వర్య విషయంలో, మానవ సంబంధాల విషయంలో, రిలేషన్ల విషయంలో, హెల్త్, వెల్త్, కెరియర్, మీ యొక్క వ్యాపారం, జాబు విషయంలో, అన్ని విషయాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించవచ్చు. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చాలామందికి ఇది ఫార్వర్డ్ చేయండి. మన బాధ్యత. నేను కోటీశ్వరుడు అయ్యాను, నా బాధ్యత నేను కోటీశ్వరుడు కావడం కాదు, 10 మందిని కాదు, 100 మందిని కానీ, 1000 మందిని, లక్షల మందిని, కోట్ల మందిని కోటీశ్వరులు చేయాలనే సంకల్పం. సో అందుకోసమే నాకు తెలిసిన విద్య మీకు చెప్తున్నాను. మీరు ఎంకరేజ్మెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి వెళ్తుంది, వాళ్ళు కూడా అవుతారు. సో థ్యాంక్ యూ అందరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ.